ఎందుకంటే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోకుండా మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే కొన్ని ఇయర్స్ తర్వాత అది. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లైక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసరికి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఏంటంటే నా హెయిర్కి నేను ఎలా కేర్ తీసుకుంటానో డీటెయిల్గా చెప్పడం. సో ఎస్, ఈ వీడియోలో నేను నా హెయిర్ కేర్ రొటీన్ని షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఎస్, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నా హెయిర్కి ఎలా కేర్ తీసుకుంటానో చెప్పే ముందు నేను ఒకటి చెప్పాలి. సో మన హెయిర్ పెరగాలన్నా లేకపోతే మన హెయిర్ ఊడిపోవడానికి కారణం కానివ్వండి, ఏదైనా మేజర్ రోల్ ఏంటంటే జీన్స్. సో మన అమ్మమ్మల తాతయ్యలు కానీ, నానమ్మల తాతయ్యలు, లేకపోతే అత్తయ్య, మామయ్య, పెద్దమ్మలు, చిన్నమ్మలు, పేరెంట్స్ నుండి కానివ్వండి, రిలేటివ్స్ నుండి కానివ్వండి, సో ఎవరి జీన్స్ అన్న మనకు వస్తే సో దాన్ని బట్టే మన హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. హెయిర్ కనే కాదు, స్కిన్ కలర్ కానివ్వండి, బాడీ టైప్ కానివ్వండి, ఏదైనా జీన్స్ బట్టి మేజర్ రోల్ ఉంటుందన్నమాట. సో అది నేను కంప్లీట్గా ట్రస్ట్ చేస్తాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఎంత మెయింటైన్ చేసినా హెయిర్ అనేది గ్రోత్ రాదు. కొంతమంది ఏం మెయింటైన్ చేయకపోయినా హెయిర్ అనేది గ్రోత్ చాలా ఉంటుంది. సో కొంతమంది మీడియం కేర్ తీసుకుంటారు, మీడియంగా ఉంటుంది అనమాట. సో నేను ఇది జెన్యున్గా ఒప్పుకుంటున్నాను. ఏంటంటే నా హెయిర్ గ్రోత్ అనేది మెయిన్ మా అమ్మమ్మ జీన్స్ నుండి వచ్చిందనమాట. సో మా అమ్మమ్మకి, మమ్మీకి, పెద్దమ్మలకి, చిన్నమ్మలకి చాలా హెయిర్ ఉండేది. సో వాళ్ళ జీన్సే నాకు వచ్చింది, అది నేను ఒప్పుకుంటున్నాను. బట్ కొంత ఏజ్ అయ్యాక కొన్ని ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. సో మన హెయిర్ కండిషన్ మారిపోతుంది, హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది, హెయిర్ టెక్స్చర్ మారిపోతుంది. మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే కొన్ని ఇయర్స్ తర్వాత అది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అనమాట. సో మనం మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఉన్న హెయిర్ని మెయింటైన్ చేసుకుంటే అది ఎక్కడికి పోదు, అలానే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ జీన్స్ అని చెప్పా కదా. సో ఒకవేళ మీ రిలేటివ్స్ కానివ్వండి, మీ పేరెంట్స్ కానివ్వండి, ఎక్కువ హెయిర్ లేకపోతే మీకు అదే జీన్స్ వస్తే మీకు కూడా ఎక్కువ హెయిర్ గ్రోత్ అనేది రాదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్ట్రెస్. సో ఎంత స్ట్రెస్ అవుతే అంత హెయిర్ ఫాల్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హార్మోనల్ చేంజెస్. సో లేడీస్కి ఎస్పెషల్గా ఎంత మెయింటైన్ చేసినా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే కనుక అది హార్మోనల్ చేంజెస్ బట్టి, థైరాయిడ్, పీసీఓడీస్ ఏమన్నా కానివ్వండి. సో ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. సో ఇవి మెయిన్ రీజన్స్ అనమాట హెయిర్ ఫాల్ అవ్వడానికి. సో మా అమ్మమ్మ వాళ్ళది, మమ్మీ వాళ్ళది ఏంటంటే ఫ్రిజీ హెయిర్ అనమాట. సో నాకు కూడా ఫ్రిజీ హెయిర్ వచ్చింది. ఫ్రిజీ హెయిర్, కర్లీ హెయిర్ కాదు, ఫ్రిజీ హెయిర్ అనమాట. సో చాలా వాల్యూమ్ ఉండేది. యాక్చువల్లీ ఇప్పుడు సగం అయిపోయింది నా జుట్టు, ఒకప్పుడైతే ఇంకా డబల్ ఉండేది అనమాట. అండ్ ఫ్రిజీ హెయిర్. సో ఒకసారి ఊహించుకోండి, నా మొహం ఏమో చిన్నగా ఉంటుంది, హెయిర్ మాత్రం ఇంత ఉంటుంది. సో లైక్ పుట్టపర్తి సాయిబాబాకి హెయిర్ ఉంటుంది కదా, అలానే ఉండేది. సో దాన్ని మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టమయ్యేది అనమాట. సో ఎప్పుడైతే నేను ట్రీట్మెంట్ చేయించుకున్నానో అప్పటి నుండి నా హెయిర్ చాలా ఈజీ అయిపోయింది, స్టైలింగ్ చేసుకోవడం కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో నేను అది కూడా చెప్తాను డీటెయిల్గా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన జీన్స్ బట్టి వచ్చిన హెయిర్ని మనం మెయింటైన్ చేసుకుంటే అది ఎక్కడికి పోదు, అలానే ఉంటుంది. సో నేను ఎలా నా హెయిర్ కేర్ తీసుకుంటానో అన్ని డీటెయిల్గా చెప్తాను. సో మీకు కూడా యూజ్ అవ్వచ్చు, ఈ టిప్స్ ఫాలో అవ్వండి. సో మీకు కూడా వర్క్ అవుతే ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో ఎస్, ఇప్పుడు చెప్పేస్తాను నేను ఎలా కేర్ తీసుకుంటానో. నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను నా హెయిర్కి. సో 4 ఇయర్స్ కాదు, 5 ఇయర్స్ బ్యాక్ నేను పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను. ఆ తర్వాత నుండి నేను కంటిన్యూస్గా రీబాండింగ్స్ చేయించుకుంటూనే వచ్చాను. దాదాపు 9 to 10 టైమ్స్ అయింది నా రీబాండింగ్. సో నా ట్రీట్మెంట్ ఎలా జరిగిందో, అసలు హెయిర్ ట్రీట్మెంట్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్గా వీడియో చేశాను దాని మీద. సో ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. మీరు హెయిర్ ట్రీట్మెంట్స్ మీద ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ అయిపోతారనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో హెయిర్కి ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్సే వాడాలి. లైక్ వాళ్ళు సజెస్ట్ చేసిన షాంపూస్ కానివ్వండి, మాస్క్స్ కానివ్వండి, సిరమ్స్ కానివ్వండి, వాళ్ళు ఏదైతే సజెస్ట్ చేస్తారో అవి యూస్ చేస్తే ఆ టెక్స్చర్ అనేది అలానే ఉంటుంది. బట్ వాళ్ళు సజెస్ట్ చేసే ప్రోడక్ట్స్ ఏంటంటే చాలా చాలా ప్రైజింగ్ ఉంటాయి. ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళైతే డెఫినెట్గా ఆ ప్రోడక్ట్స్ యూస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, నా లాంటి వాళ్ళు ఒక స్టెప్ లాగా పెట్టుకుంటారనమాట. సో మంత్లీ ట్వైస్ ఆ ప్రోడక్ట్స్ని యూస్ చేయడం, మిగతా రోజులన్నీ నార్మల్ ప్రోడక్ట్స్ యూస్ చేయడం. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తానమాట నేను. సో హెయిర్ వాష్కి వచ్చేసరికి నేను వీక్లీ ట్వైస్ చేస్తాను. సో ఇంతకన్నా నేను ఎక్కువ చేయను, ఎందుకంటే ఎక్కువ హెయిర్ వాషెస్ చేస్తే మనకున్న న్యాచురల్ ఆయిల్స్ వెళ్ళిపోతాయి, హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట, హెయిర్ డ్రై అయిపోయి. సో వీక్లీ ట్వైస్. అండ్ వర్క్
వర్కౌట్స్ చేస్తే కనుక వీక్లీ థ్రైస్ మ్యాక్సిమం. సో అలా మెయింటైన్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది కొద్దిగా కంట్రోల్గా ఉంటుంది. అండ్ ఇది నా హెయిర్ వాష్ చేసే టైమింగ్స్ అనమాట. అది ఎప్పుడైనా కానివ్వండి, ఒకసారి వెడ్నెస్డే చేస్తే, ఒకసారి సండే చేస్తా, లేకపోతే ఒకసారి థర్స్డే చేస్తా, లేకపోతే ఒకసారి మండే, అది డిపెండ్స్ అనమాట. సో అలా సెట్ చేసుకొని నా హెయిర్ వాష్ అనేది చేస్తాను. అండ్ షాంపూస్ ఏవైతే యూస్ చేస్తానో చెప్పే ముందు ఫస్ట్ హెయిర్ ఆయిల్స్ గురించి చెప్తాను. ఎందుకంటే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోకుండా నేను హెయిర్ వాష్ అనేది చెయ్యను. సో జనరల్గా ట్రీట్ అండ్ హెయిర్కి ఆయిల్స్ అప్లై చేయొద్దు అని అంటారు, బట్ నేనైతే ఆయిల్ అప్లై చేశాకే చేయాలని చెప్తాను. ఆయిల్ అప్లై చేస్తే ఏమవుతుందంటే హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో మీరు ఏదైతే ట్రీట్మెంట్ చేయించుకున్నారో ఒరిజినల్ హెయిర్ అనేది త్వరగా గ్రో అయిపోయి లుక్ అనేది మారిపోతుంది అనమాట. సో బేసిక్గా అందుకే ఆయిల్స్ యూస్ చేయొద్దు అంటారు. హెయిర్ టెక్స్చర్ అయితే మారిపోదు, మీకు కొత్త హెయిర్ వస్తుంది కాబట్టి యూస్ చేయొద్దు అంటారు. నాకైతే ప్రాబ్లం లేదు, హెయిర్ గ్రోత్ అవ్వాలి, నేను కావాలంటే మళ్ళీ రీబాండింగ్ చేయించుకుంటాను. కాకపోతే నేను హెయిర్ ఆయిల్ యూస్ చేశా కాబట్టి టెక్స్చర్ కానివ్వండి, హెయిర్ హెల్తీగా ఉందన్నమాట. సో హెయిర్ ఆయిల్స్ నేను ఏవి యూస్ చేస్తానో అవి కూడా కంప్లీట్గా డీటెయిల్గా ఒక వీడియో చేశాను నా ఫేవరెట్ హెయిర్ ఆయిల్స్ గురించి. సో మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి, అప్పుడు ఏ హెయిర్ ఆయిల్ వర్క్ అవుతుంది హెయిర్ గ్రోత్కి, డాండ్రఫ్కి అండ్ నెక్స్ట్ ఫ్రిజీ హెయిర్కి, అలా డీటెయిల్గా చెప్పాను. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఆయిల్ అప్లై చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్, ఇది నేను కంపల్సరీగా ఫాలో అవుతాను మంత్లీ వన్స్, ఏంటంటే అనియన్ అండ్ జింజర్ ఈ రెండు మిక్సీ చేసి ఫిల్టర్ చేసిన లిక్విడ్ ఉంటుంది కదా, అది సేమ్ ఆ ఇందులేక బాటిల్ ఉంటుంది కదా, ఎంటీ బాటిల్, ఆ ఎంటీ బాటిల్లో వేసుకొని మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకుంటాను అనమాట. సో ఈ స్టెప్ వల్ల చాలా చాలా డిఫరెన్స్ వస్తుంది మీ హెయిర్ గ్రోత్లో. సో ఒకసారి ట్రై చేయండి. అది మంత్లీ వన్సే ట్రై చేయాలని లేదు, మీరు వీక్లీ వన్స్ అన్న యూస్ చేయండి అది. సో అప్పుడు మంత్లీ 4 times అవుతుంది, ఈజీగా హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది అనమాట. అనియన్ వల్ల, జింజర్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు ట్రై చేయండి. అండ్ నేను ఒక టిప్ చెప్తాను, ఇదేంటంటే అనియన్ పడని వాళ్ళు ఉంటారు కదా, సో అనియన్ పడని వాళ్ళు ఏంటంటే జింజర్ అండ్ గార్లిక్ ఈ రెండు మిక్సీ చేసి ఆ లిక్విడ్ని అప్లై చేసుకోండి. సో ఇక్కడ ఒక 3 కాంబినేషన్స్ అనమాట. అనియన్ అండ్ జింజర్ని మిక్సీ చేసి వేసుకోవడం, లేదా గార్లిక్ అండ్ జింజర్ని మిక్సీ చేసి వేసుకోవడం, లేదా అనియన్ అండ్ గార్లిక్ మిక్సీ చేసి వేసుకోవడం. సో ఈ 3 ఐటమ్స్ అనియన్, గార్లిక్ అండ్ జింజర్, వీటిని ఏ కాంబినేషన్లో అన్నా మిక్సీ చేసి అప్లై చేసుకోండి. 3 మాత్రం మిక్సీ చేసి అప్లై చేసుకోకండి, ఎందుకంటే అది హెవీ, సో చాలా ఘాటుగా అయిపోయి అండ్ చాలా హెవీ అయిపోతుంది, మీకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో అవసరం లేదు, ఆయిల్ అప్లై చేసుకోగానే ఎమ్మటే మీరు ఇది చేసేసుకోవచ్చు. సో ఈ రెండు అప్లై చేసేసాక ఒక 2 hours, మినిమం ఒక 2 hours ఉంటాను, మ్యాక్సిమం 4 hours, అంతకన్నా నేను ఎక్కువ ఉంటాను. నైట్ అప్లై చేసుకొని పొద్దున వాష్ చేయడం అలాంటివి నేను ఎప్పుడూ చేయను. సో చాలామంది ఏంటంటే నైట్ ఆయిల్ అప్లై చేసుకొని పొద్దున హెయిర్ వాష్ చేస్తుంటారు, నేనైతే అది సజెస్ట్ చేయను. బేసిక్గా నేనైతే అలా చేయను అనమాట, ఎందుకంటే నైట్ అంతా 8 hours 9 hours ఆయిల్ అప్లై చేసుకొని ఉండాల్సిన అవసరం లేదు. అండ్ నైట్ ఆయిల్ అప్లై చేసుకొని పడుకోవడం వల్ల పింపుల్స్ లేని వాళ్ళకి పింపుల్స్ ఫామ్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో నేను ఇప్పటి వరకు ఎప్పుడూ అలా ఫాలో అవ్వలేదు, అండ్ దానివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఏం లేదు. సో నేను ఫాలో అవ్వలేదు, మీ ఇష్టం, ఇంకా మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి, నేనైతే ఫాలో అవ్వను. సో ఇప్పుడు షాంపూస్ వచ్చేసరికి, అసలు షాంపూస్ ఏది యూస్ చేస్తే బెస్ట్ అని అడిగితే నేనేం చెప్తానంటే సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అండ్ పారాబిన్ ఫ్రీ షాంపూస్ అని ఉంటాయి. సో అలాంటి షాంపూస్ యూస్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ అనమాట. సో హెయిర్ ఫాల్ కానీ, డ్రైనెస్ కానీ ఇలాంటివి చాలా చాలా తగ్గుతాయి. సో ఈ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ ఏంటంటే కొద్దిగా ప్రైజీగా ఉంటాయి, బడ్జెట్ ఓకే అనుకుంటే మీరు ఆ షాంపూస్కి వెళ్ళిపోవచ్చు. బట్ నేను మాత్రం సల్ఫేట్ ఉన్న షాంపూస్ని కూడా యూస్ చేస్తాను. ఎందుకు యూస్ చేస్తానంటే చెప్పా కదా, అది బడ్జెట్ ఫ్రెండ్లీ షాంపూస్ అని. సో మనకి తక్కువ ప్రైస్లో ఎక్కువ ml ప్రోడక్ట్ వస్తుంది అనమాట. సో నాకైతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను ఆ షాంపూ యూస్ చేశాక ఖచ్చితంగా కండిషనర్ కానీ హెయిర్ మాస్క్ కానీ అప్లై చేస్తాను నా హెయిర్కి. ఈ 2 steps చెయ్యొద్దు అనుకుంటే కనుక మీరు సల్ఫేట్ ఫ్రీ షాంపూస్కి వెళ్ళండి. ముందు మేబీ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ కూడా యూస్ చేయొచ్చు, బట్ ప్రెసెంట్ అయితే నేను లోరియల్ షాంపూనే యూస్ చేస్తున్నాను. లోరియల్లో యాంటీ డాండ్రఫ్, యాంటీ హెయిర్ ఫాల్ అని డిఫరెంట్ ఉన్నాయి కదా, అన్నీ ఒకటే, ప్రాబ్లం లేదు. సో వాళ్ళు సజెస్ట్ చేసిన ప్రోడక్ట్స్, ఒక షాంపూ ఉంటుంది, ఇప్పుడు మ్యాట్రిక్స్ బ్రాండ్ వల్ల ఆ షాంపూ కూడా ఉంటుంది, అది 1 liter 1000 అనమాట. సో అది నేను యూస్ చేస్తే నా హెయిర్కి, నా లెంతీ హెయిర్కి 1 month కూడా రాదు. సో నేను అది కూడా మంత్లీ ఒకసారి ఆ షాంపూ యూస్ చేస్తాను. నార్మల్గా లోరియల్ ఇది యూస్ చేస్తున్నాను అని చెప్పే కదా, ఈ లోరియల్ కాకుండా ఆ షాంపూని మంత్లీ వన్స్ ఒకసారి అలా ఇస్తాను అనమాట వాష్. దాంతో అది చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది హెయిర్. షాంపూ యూస్ చేసిన తర్వాత ఇమీడియట్గా నేను కండిషనర్ యూస్ చేస్తాను. కండిషనర్ కూడా లోరియల్దే యూస్ చేస్తాను, బట్ కండిషనర్ అప్లై చేసేటప్పుడు స్కాల్ప్కి పెట్టద్దు, ఓన్లీ ఇక్కడ నుండి
కిందికి మాత్రమే పెట్టాలి. కొద్దిగా ఎక్కువ పెట్టండి, ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ పెట్టి ఎండ్స్ కూడా ఎక్కువ పెడితే మీకు స్ప్లిట్ ఎండ్స్ అనేవి రావన్నమాట. సో ఇక్కడ ఈ స్టెప్లో కండిషనర్ స్టెప్ ఉంది కదా, సో నేను ఏం చేస్తానంటే ఒకసారి ఇప్పుడు వీక్లీ ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ ట్వైస్ చేస్తానని చెప్పా కదా, ఒకసారి కండిషనర్ అప్లై చేస్తాను, ఒకసారి హెయిర్ మాస్క్నే కండిషనర్ లాగా అప్లై చేస్తాను అనమాట కొద్దిగా తీసుకొని. ఎందుకంటే హెయిర్ మాస్క్ యాక్చువల్లీ ఒక వీక్ ఒక టైం అంటూ పెట్టుకొని దాన్ని అప్లై చేసుకొని ఒక 2 hours ఉంచుకొని ఆ తర్వాత వాష్ చేసి అలాంటి టైం లేకపోతే నేను కండిషనర్ పెడతాను ఒకసారి ఏమో హెయిర్ మాస్క్ కండిషనర్ లాగా తీసుకొని మొత్తం అప్లై చేస్తాను. అండ్ హెయిర్ మాస్క్ అప్లై చేసుకునేటప్పుడు మనం స్కాల్ప్కి కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. సో హెయిర్ మాస్క్ పెట్టుకున్నప్పుడు ఇంకా ఎక్కువ మంచిగా ఉంటుంది అనమాట. సో ఈ హెయిర్ కండిషనర్ కానీ హెయిర్ మాస్క్ కానీ అప్లై చేసుకున్నాక ఒక 5 minutes అలానే ఉంచి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేస్తాను. అక్కడతో నా హెయిర్ వాష్ అనేది అయిపోతుంది. సో హెయిర్ మాస్క్ వచ్చేసరికి నేను యాక్చువల్లీ మ్యాట్రిక్స్ బ్రాండ్ వాళ్ళు నాకు ఈ ట్రీట్మెంట్ చేశాను అనమాట. సో ఎక్కువ మ్యాట్రిక్స్ బ్రాండ్వే నేను యూస్ చేస్తాను. సో ఇది వచ్చేసరికి స్మూత్ ప్రూఫ్ హెయిర్ మాస్క్ అనమాట. ఇది నేను రీసెంట్గా ఇది తీసుకున్నాను. యాక్చువల్లీ మ్యాట్రిక్స్లో ఇంకొక స్మూత్నింగ్ మాస్క్ ఉంటుంది హెయిర్ మాస్క్, అది యూస్ చేశాను, అది అయిపోయింది. బట్ ఇది ట్రై చేద్దామని నేను తీసుకున్నాను, ఇది కూడా బాగుంది. ఇవి పార్లర్ ప్రోడక్ట్స్ అనమాట. నార్మల్గా వచ్చేసరికి మామఎర్త్ యూస్ చేస్తాను, మామఎర్త్ టీ ట్రీ హెయిర్ మాస్క్ అను అనియన్ హెయిర్ మాస్క్, ఈ రెండు నాకు చాలా బాగా వర్క్ చేశాయి. సో అలా హెయిర్ మాస్క్స్ అనేది కంపల్సరీగా అప్లై చేసుకుంటాను. నేను హెయిర్ మాస్క్స్ ట్రీట్ అండ్ హెయిర్ వాళ్ళే కాదండి, ఎవరైనా యూస్ చేయొచ్చు. ఈ హెయిర్ మాస్క్ అన్న పార్లర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, వెల్లా కానివ్వండి, మ్యాట్రిక్స్ కానివ్వండి, ఇంకా వేరే ఎక్సెట్రా చాలా ఉంటాయి కదా, అలా పార్లర్ ప్రోడక్ట్స్ ఏమన్నా మీరు ట్రీట్ అండ్ హెయిర్ కాకుండా నార్మల్ హెయిర్కి కూడా యూస్ చేయొచ్చు. మీరు చాలా చాలా మంచిగా ఫీల్ అవుతారు, దానివల్ల ఏ హెయిర్ ఫాల్ ఉండదు. సో ట్రై చేయండి. సో హెయిర్ వాష్ అయిపోగానే నేను టవల్ కట్టేసుకొని ఎక్కువ రబ్ చేయను, ఇలా రబ్ చేస్తే ఏమవుతుందంటే అది హెయిర్ ఫాల్కి కూడా మళ్ళీ కారణమవుతుంది. సో నేను అలా అనడం ఇలా అనడం నేను ఏమి చేయను, జస్ట్ ఇట్లా డ్యాప్ చేస్తాను టవల్తో. ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే అలా చేసేది. హెయిర్ డ్రైయర్ని యూస్ చేసి కూల్ ఎయిర్ని యూస్ చేసి డ్రై చేసుకుంటాను, లేకపోతే నార్మల్గా అలా కుర్చీలో కూర్చొని ఫ్యాన్ వేసుకొని అది ఆరిపోయే వరకు అలా కూర్చుంటాను. అంతేగాని నేను టవల్తో ఇలా చేయడం అస్సలు చేయను. అండ్ కంప్లీట్గా డ్రై అవ్వకుండా సెమీ వెట్ ఉంటుంది కదా, సో ఆ టైంలో నేను సీరం అప్లై చేస్తాను ఖచ్చితంగా. ఇది వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ ఏం లేదు, హెయిర్ వాష్ చేసినప్పుడల్లా నేను సీరం అనేది అప్లై చేస్తాను. సీరం కూడా మీరు ఏ బ్రాండ్ అన్నా యూస్ చేయొచ్చు, అన్ని సీరమ్స్ ఒకటే. నేనైతే లివాన్ ఉంది కదా, లివాన్ సీరమ్నే యూస్ చేస్తున్నాను. అండ్ సీరం కూడా స్కాల్ప్కి అంటద్దు, జస్ట్ హెయిర్కి మాత్రమే అలా టచ్ చేయాలన్నమాట. సో మంచిగా షైనీగా హెల్దీగా మంచిగా ఉంటుందన్నమాట. సో ఈ హెయిర్ వాష్ రొటీన్ కాకుండా 1 monthకి ఒకసారి 2 monthsకి ఒకసారి నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు హెయిర్ స్పా చేసుకుంటాను. సో అది పార్లర్కి వెళ్ళన్నా కావచ్చు, ఇంట్లో ఉండన్నా కావచ్చు. సో నేను మ్యాక్సిమం ఇంట్లో ఉండే చేసుకుంటాను, ఎందుకంటే నాకు చాలా చాలా మనీ కలిసి వస్తుంది అనమాట. సో నేను ఇంట్లోనే ఉండి చేసుకుంటాను. అండ్ హెయిర్ స్పా ఎలా చేసుకోవాలనేది నేను ఒక వీడియో చేస్తాను. యాక్చువల్లీ టెంపరీ స్మూత్నింగ్ ఇంట్లో ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను, ఒకవేళ చూడకపోతే చూడండి. దానికి హెయిర్ స్పాకి పెద్ద డిఫరెన్స్ ఏముండదు అనమాట, ఒక 1 step యాడ్ అవుతుంది. బట్ నేను అది కూడా క్లియర్గా ఒక వీడియో చేసి నేను పోస్ట్ చేస్తాను, సో చూడండి. సో ఇవి కాకుండా ఫుడ్ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. నేను యాక్చువల్లీ ఎక్కువ ఆల్మండ్స్ తింటాను. సో ఆల్మండ్స్ కూడా చాలా మంచివి హెయిర్కి, స్కిన్ కలర్కి చాలా మంచిది. ఖచ్చితంగా నేను నైట్ ఆల్మండ్స్ నానబెట్టుకొని పొద్దున్న తింటాను. అండ్ ఎగ్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో మీరు ఎగ్స్ తింటే కనుక ఎగ్స్ కూడా చాలా మంచిది, డైలీ తినండి. సో ఇలా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటుంటే కూడా మంచిగా ఉంటుంది అనమాట హెయిర్. అండ్ ఇంకొకటి DIY హెయిర్ మాస్క్స్. సో ఈ హెయిర్ మాస్క్స్ పార్లర్ ప్రోడక్ట్స్ కానివ్వండి, మామఎర్త్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇవి ఎఫర్ట్ చేయలేకపోతే నార్మల్ DIY మీరు కిచెన్లో బనానా హెయిర్ మాస్క్ కానివ్వండి, పపాయ హెయిర్ మాస్క్ కానివ్వండి, అనియన్ హెయిర్ మాస్క్ అంటే అనియన్ పేస్ట్తో హెయిర్ మాస్క్ కానివ్వండి, మెంతులు ఉంటాయి కదా, మెంతులతో హెయిర్ మాస్క్ కానివ్వండి, ఇక ఇలాంటివి అనమాట. బట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయడం మాత్రం ఏదో ఒకసారి చేసామని వదిలేకుండా మంత్లీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతే మంచిగా ఉంటుంది హెయిర్, ఏం ప్రాబ్లం ఉండదు. హీట్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు కదా రోల్స్ చేసుకోవడానికి, స్ట్రైట్ చేసుకోవడానికి. సో ఆ ప్రోడక్ట్స్ని యూస్ చేసే ముందు హీట్ ప్రొటెక్టెంట్ని యూస్ చేసి అది యూస్ చేయాలన్నమాట. నైకాలో కానీ అమెజాన్లో కానీ హీట్ ప్రొటెక్టెంట్ హెయిర్ స్ప్రేలు కానీ హీట్ ప్రొటెక్టింగ్ హెయిర్ లిక్విడ్స్ కానీ దొరుకుతాయి. సో అది అప్లై చేసుకున్నాక మీరు స్టైలింగ్ చేసుకోండి హీట్ ప్రోడక్ట్స్ని యూస్ చేసి. ఒకవేళ మీరు ప్రోడక్ట్ కొనుక్కోలేకపోతే అది కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. నేను ఆ వీడియో కూడా చేశాను, సో ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, మీరు కావాలంటే చూడండి. అండ్ మంత్లీ వన్స్ ఒకసారి కింద ట్రిమ్ చేస్తాను అనమాట, చాలా తక్కువ, ఒక ఇంత లెవెల్లో ట్రిమ్ చేస్తాను. సో ఇంత కేర్ తీసుకుంటే ఇంకా స్ప్లిట్ ఎండ్స్ ఎక్కడ నుండి వస్తాయి? నేను ఎప్పుడు చూసుకున్నా ఎప్పుడు స్ప్లిట్ ఎండ్స్ అయితే ఉండవు.
అండ్ ఎస్ దట్స్ ఇట్ గైస్. సో ఇవి నేను ఫాలో అయ్యే స్టెప్స్. సో మీకు నచ్చా అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఖచ్చితంగా. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. And I'll see you in the next video. Bye bye, take care.